గత 6 వారాల నుంచి ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో ఉపాధి పనులు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది కార్మికులకి చేసిన పనికి వేతనాలు పడలేదని చెప్పడం జరుగుతూ ఉంది. సరే, గత ప్రభుత్వం ఏ విధంగా ఉన్నా ఈ ప్రభుత్వంలో పనిచేస్తే వారానికి ఒకసారి డబ్బులు పడాలని చెప్పేసి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ నిబంధన వల్ల పనిచేసే వారికి కొత్త వారికి పని కల్పించట్లేదు. అదేవిధంగా పనిచేసిన వారికి వారానికి ఒకసారి బిల్ చేయాల్సి ఉంటే ఈ వాటిని కూడా ఆపుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమస్య, ఇది కరెక్టా కాదనేది ఒకసారి ప్రభుత్వం పెద్దలు ఈ జిల్లా కలెక్టర్ ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపీఓ గారు అండ్ ఎండిఓ గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఉపాధి హామీ పనిచేసే కార్మికులు వారానికి ఒకసారి బిల్లు పడిపోతే ఏ విధంగా మాకు పోషణ వెళ్ళిద్ది, పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు ఏ విధంగా చూపించుకోవాలా, చిన్న చిన్న ఫంక్షన్ కార్యక్రమం అయితే ఏ విధంగా చూసుకోవాలా, ఇవన్నీ మీరు కూడా ఆలోచించండి. ఇదే ఫంక్షన్లో ఇవన్నీ కూడా ఈ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాలో ఉన్న 3 మంత్రులకి, ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు అందరికి మీకు ఉంటాయి కదా, మీకు కూడా మాలాంటి బాధలు ఉంటాయి కదా, ఒకసారి ఆలోచన చేయండి అని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏఐటీసీ బీకేఎంయు డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల కోడ్ నిబంధన ఏ విధంగా ఉన్నా జరిగే ఎలక్షన్లో సంపన్న వర్గాల్లో ఉన్న 3 వ్యక్తులకి అంటే డబ్బున్న వాళ్ళకి, మరి ఇక్కడ పనిచేసే పేదవాళ్ళకి వారానికి ఒకసారి బిల్లు పడిపోతే బతికేది ఎలా ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. మరి ఇలా వామపక్ష పార్టీలుగా సిపిఐ పార్టీగా ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. ఎంపీ ఓట్లకి ఆ రోజే ఓట్లు వేసి మేము అందరం వేస్తాం. సరే, ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి వేసుకుంటాం. ఇక్కడ పనిచేసే వాళ్ళకి వారానికి ఒకసారి డబ్బులు పడపోతే ఈ కుటుంబాలు బతికేది ఎలా ఒకసారి ఆలోచన చేయండి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తక్షణమే ఆలోచన చేసి పని కావాల్సిన వారికి తక్షణమే పని కల్పించాలా, పని చేసిన వారికి ఈ రోజువారీ వేతనం 300 రూపాయలు వాటిని కల్పించాలని చెప్పేసి ఈ మండల అధికారులకి, జిల్లా కలెక్టర్కి ఉపాధి హామీ కల్పన ఏఐటీసీ బీకేఎంయు డిమాండ్ చేస్తూ ఉంది. త్వరలో మా అందరికీ వేతనాలు పడే విధంగా చాలామంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఇవన్నీ ఇబ్బంది చేస్తున్నారు. త్వరలో చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు డిమాండ్ చేస్తూ ఉంది. ఏఐటీసీ ఖమ్మం జిల్లా డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క కార్మికులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. విజ్ఞప్తి చేయని సమక్షంలో జిల్లా కలెక్టర్ని కూడా రిక్వెస్ట్ చేయడానికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. అట్లా అంత అయిపోయా.